వెల్కమ్ టు PM7 వార్తలు. ఈ రోజు మహా న్యూస్ పై జరిగిన దాడిని మీడియాపై జరిగిన దాడిగా భావిస్తున్నారు జర్నలిస్ట్ సంఘాలు. ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత మరియు మాజీ ఎంపీ ఎన్ తులసిరెడ్డి గారితో మా PM7 ప్రతినిధి మాట్లాడుతున్న వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. మీడియా మీద దాడి జరిగింది కదా సార్, అంటే మీడియా మీద బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి దాడి చేశారు సార్, అంటే మహా న్యూస్ మీద. దీని మీద అంటే దాదాపు జర్నలిస్టులు అందరూ ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. ఒక సీనియర్ రాజకీయవేత్తగా, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ గా, ఎక్స్ఎంపీగా మీరు మీ మాటలు ఏంటి సార్? మీరు దీని మీద ఎలా స్పందిస్తారు? ఖచ్చితంగా ఇది వచ్చేసి భౌతిక దాడులు చేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎలా మీకు అగ్నెస్ట్ గా ఏదన్నా వార్తలు వచ్చింటే దాన్ని ఖండించే అవకాశం ఉంటుంది. రెండవది వచ్చేసి లేదా చట్టపరమైన చర్య తీసుకునే అవకాశం ఉంది. అంతేగాని భౌతిక దాడులు చేస్తామంటే ఇది ఆటవిక రాజ్యం అయిపోతుంది. ఇది వచ్చేసి అరాచకమే తప్పనిచ్చేసి అది ఏమాత్రము కరెక్ట్ కాదు. ప్రభుత్వం వచ్చేసి ఖచ్చితంగా ఈ భౌతిక దాడుల మీద చర్య తీసుకోవాలి. లేకుంటే వచ్చేసి ఇంకా మాకు సరిపోనాల మీద భౌతిక దాడులు చేస్తామంటే ఇంకా సరే, భావ ప్రకటన స్వేచ్ఛ మనకు ఆల్రెడీ రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. సరే, ఆ భావ ప్రకటన స్వేచ్ఛలో మీకు నష్టం జరిగింది అనుకుంటే డెఫినెట్ గా మీరు కూడా మీకున్న భావ ప్రకటన స్వేచ్ఛలో దాన్ని ఖండించవచ్చు. ఇంకా తర్వాత చట్టపరమైన చర్యలకు ఎట్లా ఉన్నాయి, ఆ చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. అంతేగాని భౌతిక దాడులు చేయడం అనేది అది ఏమాత్రం కరెక్ట్ కాదు. అది ఏ మీడియా మీద, మహా న్యూస్ మీద కానీ ఏ మీడియా మీద ఈరోజు దాని మీద చేస్తారు, రేపు దాని మీద చేస్తారు. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏమాత్రం కరెక్ట్ కాదు.